రఘురామకృష్ణరాజు ఓ రకంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ వాళ్ళతో పరిచయం ఏంటి అంటే ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళతో లింక్ ఉండటం వల్ల. అయితే ఆయన వ్యాఖ్య ఒకసారి విందాం. అని ఒక పేరు, ఆ పేరుతో ఇది ఎవరైతే సునీల్ కుమార్ ఐపీఎస్ గురించి, సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పటి నుంచో ఆ సంస్థ ఫౌండర్, అతనే నిర్వహిస్తున్నాడు. గతంలో కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక సర్వీస్లో ఉన్న ఆఫీసరు ఈ రకంగా ఆర్గనైజేషన్లు పెట్టుకుని ఆర్గనైజేషన్ తరపున తిరగటం తప్పు, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పటం. ఇది నిజమా అని మరి ఆధారాలు ఇచ్చినప్పటికీ వారు స్టేట్ గవర్నమెంట్ని అడగటం, స్టేట్ గవర్నమెంట్ ఉష్ గప్చిప్ అని చెప్పి, అప్పటి స్టేట్ గవర్నమెంట్ ఉష్ గప్చిప్ అని చెప్పి ఏ సమాధానం ఇవ్వకపోవటం గతంలో ఎన్నోసార్లు నేను మీకు చెప్పా. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఆర్ఎస్ఎస్ వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవక్ వారు ఒక సభ నిర్వహిస్తే అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సభకి వెళ్ళటం జరిగింది. గత ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మరి సాయశక్తిలా కృషి చేసి విజయవంతంగా 11 స్థానాలకే మరి అది పరిమితమైంది. ఇతని శక్తి ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. గట్టిగా పూనుకుంటే ఈసారి 1కి పడిపోతుంది. ఏది అతను పాజిటివ్గా అటు పూనుకుంటే. సో ఎంత సేవ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలిసిందే. మరి ఈయన ఇప్పుడు సడన్గా గతంలో ఆయన మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. ఓ బ్రిటిష్, మీరు మాకు పూజించుకోవటానికి ఒక చర్చనిచ్చారు అని ఈ రకంగా చర్చ ఔన్నత్యాన్ని, బ్రిటిష్ వారి ఔన్నత్యాన్ని కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. అతని క్లిప్పింగ్లో తీసిన ఆ బిట్లన్నీ నా దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు ఓపెన్గా, మరి గత ప్రభుత్వం అంటే కళ్ళు మూసుకుంది. ఇప్పుడు ఓపెన్గా హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ పోస్టు లేకుండా ఉన్న అధికారి, దేశ విదేశాల్లో గోల్ఫ్లు ఆడుకుంటూ అక్రమంగా సంపాదనలు చేసుకుంటూ తిరుగుతున్న ఒక అధికారిని మళ్ళీ అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున హిందూ ఆర్గనైజేషన్లో మరి పిలవటం నాకు చాలా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యేలాగా చేసింది. ఇవాళ పేపర్లో ఒక ఐటెం చూసాం, సంజయ్. ఇది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలిస్తే ఈయన అటెండ్ అయ్యారు కార్యక్రమం అన్నటువంటిది. అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పాలి అటెండ్ అయ్యారా లేదా అన్నటువంటిది. నెంబర్ 1 పిలిచారా లేదా, నెంబర్ 2 ఇది ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలి. ఇంకోటి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకి అటెండ్ అయితే నిబంధనలకు విరుద్ధం, అది శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ మధ్యన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు అటెండ్ అయ్యే వాళ్ళ మీద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించినటువంటి ఆ ఆంక్షల్ని తొలగించింది. కాబట్టి మీటింగ్కి అటెండ్ అయితే తప్పు కాదు, కానీ ఆర్ఎస్ఎస్ సమావేశానికి ఆయన అటెండ్ అయ్యారా కాదా ఆర్ఎస్ఎస్ అనే చెప్పాలా, సునీల్ కుమార్ అనే చెప్పాలి. సునీల్ కుమార్ అయితే నేను అటెండ్ కాలేదు, నన్ను ఎవరు పిలవలేదు, ఇంకోటి నేను ఆ భావజాలానికి వ్యతిరేకం అని చెప్తున్నారు. మరి ఈయన దానికి అటెండ్ అయ్యారని చెప్తున్నారు. ఏది వాస్తవమో తేలాల్సి ఉంది.